న్యూస్ చూస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్టు చెప్పుకొచ్చింది ఏసీబీ కోర్టు. కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నడునొప్పితో ఇబ్బంది పడుతున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన. జైల్లో సరైన వైద్యం అందించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడమంటున్నారు, వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటూ కూడా ఆయన కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు రాజకేశ్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో తన పాత్ర ఎక్కడా లేదంటూ చెప్పుకొచ్చారు రాజకేశ్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్లు తనవి కావంటున్నారు ఆయన. సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెప్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు రాజకేశ్ రెడ్డి. ఈ నేపథ్యంలోని కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా ఇటు కోర్టు ముందు మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర ఎటువంటి ఉత్కంఠ నెలకొనిందో, ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట్ ద సేమ్ టైం రాజకేశ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్న సందర్భం. అక్కడ కోర్టు విచారణకు హాజరయ్యారు. విజువల్ మీరు చూస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టుకి వెళ్తున్న సందర్భంలో విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, ఎటువంటి అంశాలను కోర్టు ముందు వెలువచ్చడం జరిగింది రాజకేశ్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు ముందు ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, నిందితులకు ఎటువంటి రిమాండ్ ని పొడిగించిన నేపథ్యంలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏసీబీ కోర్టు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి లైవ్ లో ఉన్నారు మణికుమార్. ఈ రోజు జరిగిన కోర్టు హీరింగ్స్ లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? సచిన్, ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పాలి. ఎవరైతే ఈ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి 12 మంది నిందితులు ఉన్నారో వారికి రిమాండ్ ముగియడంతో ఈరోజు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. ఈ హాజరుపరిచిన నేపథ్యంలో కూడా అటు ఎవరైతే నిందితులు అటు చెవిరెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి కావచ్చు, వాళ్ళు విచారణ సందర్భంగా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. రాజకేశ్ రెడ్డి కోర్టులో మాట్లాడుతున్న సందర్భంలో కస్టోడియల్ విచారణ అని చెప్పి తనను అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్లో నా పాత్ర ఎక్కడా లేదు, అన్యాయంగా నన్ను ఇరికించారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. నా తప్పు లేకపోవడంతో తప్పు చేసినట్లుగా ఆధారాలను సృష్టించారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. నాపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదు, గతంలో కూడా ఏ కేసులో కూడా తాను అరెస్ట్ కాలేదు. అసలు ఆ 11 కోట్లు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన సొమ్ముగా 11 కోట్లు సీజ్ చేసినటువంటి సిట్ సీజ్ చేసిన 11 కోట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఆ సొమ్ము తనది కాదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ 11 కోట్లు తనవే అయితే కనుక తన మీద వేలిముద్రలు ఉండాలి కదా అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. అసలు 11 కోట్లు క్యాష్ అసలు ఒక్కరి దగ్గరే ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరొక కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. సిట్ అధికారులు తాను ఒక సినిమా తీశాను, ఆ సినిమాలో దానికంటే ఏదంటే సినిమాకి సంబంధించినటువంటి కథల కంటే కూడా సిట్ అధికారులు ఇంకా ఎక్కువ కథలు చెప్తున్నారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. అటు సిట్ విచారణకు సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు కూడా సిట్ విచారణ చేసినటువంటి 100 మందిలో కూడా ఏ ఒక్కరు కూడా తనకు తెలియదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే అందులో ఒక 5 మందిని తీసుకొచ్చి తనను గుర్తుపట్టించగలరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అటు తనకు లిక్కర్ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ను అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించి విచారణ జరిగిన నేపథ్యంలో తాను నడునొప్పితో బాధపడుతున్నాను, తనకు మధ్యంతర బెయిల్ ఇప్పించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం లేదు, కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ ఇప్పించాలంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ పిటిషన్ సంబంధించి మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ పైన వచ్చే నెల 30వ తేదీకి విచారణను వాయిదా వేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఏదైతే 12 మందికి ముగిసినటువంటి రిమాండ్కి సంబంధించి వచ్చే నెల 9 వరకు కూడా రిమాండ్ పొడిగించినట్లు తెలుస్తుంది. దీంతో అటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయవాడ జైల్లో ఉన్నటువంటి 9 మంది, మరోవైపు గుంటూరు జైలుకి సంబంధించిన నవీన్ బాలాజీ వీళ్ళందరూ కూడా తిరిగి అటు జైలుకి తరలించిన పరిస్థితి కనిపించింది. సచిన్, రైట్, ఇక్కడి నుంచి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసిన అవకాశం ఉంది? మరి ముఖ్యంగా మరికొన్ని అరెస్టులు జరగచ్చు అని చర్చ జరుగుతున్న క్రమంలో ఇక్కడి నుంచి సిట్ ఎంక్వైరీ కావచ్చు, విచారణ కావచ్చు, ఏ స్థాయిలో వెళుతోంది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మణికుమార్?
అంటే ఈ వాస్తవానికి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా సిట్ దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో చూస్తే కంటే 11 కోట్లు సీజ్ చేసినప్పుడు ఆ సమయం దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇందుకు సంబంధించి పటిష్టమైనటువంటి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇంకా అరెస్టులు కూడా పెద్ద తలకాల అరెస్టులు అవుతాయనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిట్ కూడా దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించిన వాళ్ళ కంపెనీలు కావచ్చు, వాళ్ళ సంబంధించిన వాళ్ళ కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్ళందరి ఇళ్లలో ఆఫీసులు అన్నింటిలో కూడా సోదాలు చేస్తుంది. కీలక అటు ఫైళ్లతో పాటు ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. మొదటి ఛార్జ్ షీట్ సంబంధించి ఇటీవల కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. మరోవైపు రెండవ ఛార్జ్ షీట్ సంబంధించి మరొక ఛార్జ్ షీట్ కూడా వేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈసారి ఎటువంటి కీలక పరిణామాలు జరుగుతాయి, అంటే ఏ విధంగా సిట్ ముందుకు వెళ్తుంది, లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్ మణికుమార్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కీలకమైన అప్డేట్ ని మీరు చూస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్టు ఏసీబీ కోర్టు చెప్పుకొచ్చిన సందర్భం. ఇక కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నడుం నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు ఇటు కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. జైల్లో సరైన వైద్యం అందించడం లేదు అంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడమంటున్నారు, వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు చెవిరెడ్డి. ఇటు కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా రాజకేశ్వరరెడ్డి చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక లిక్కర్ స్కామ్ లో తన పాత్ర ఎక్కడా లేదంటున్నారు రాజకేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్లు తనవి కావంటున్నారు రాజకేశ్వరరెడ్డి. ఇక సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెప్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన.